హాయ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో దినేష్ సరిపల్లి గారు ఉన్నారు. ఆయనతో కలిసి కొన్ని విశేషాల గురించి చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, మక్స్ గ్లోబల్ ఫౌండేషన్కి మీకు గల అనుబంధం ఏంటి? మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ అనేది సోషల్ యాక్టివిటీస్తో పాటు సమాజంలో ఉన్నటువంటి కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసే ఫౌండేషన్ ఏదైతే ఉందో మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్. దాదాపు ఈ సంస్థను మీరే? లేదు సార్, నేను ఆ సంస్థలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను వర్క్ చేస్తున్నాను సార్. కీలకమైన పదవిలో? అవునవును. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ ఫౌండేషన్ ద్వారా మిస్ హైదరాబాద్ 2024 అనే ప్రతిష్టాత్మకమైన ఒక పోటీలని మీరు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో 6 కేటగిరీల్లో కూడా పోటీలు జరుగుతూ ఉన్నాయి. అవును సార్. మిస్ హైదరాబాద్ 2024, మరి జూనియర్ మిస్ హైదరాబాద్ 2024, ఇలా 6 కేటగిరీల్లో వాటి వివరాల గురించి కొంచెం చెప్తారండి. ముఖ్యంగా మనము మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ట్రెడిషనల్ అండ్ ఇండో వెస్ట్రన్ అనేటువంటి ఫ్యాషన్ షోని మనము హైదరాబాద్ వేదికగా చేస్తున్నాం సార్. దీంట్లో 5 కేటగిరీస్: మిస్ హైదరాబాద్ 2024, మిస్సెస్ హైదరాబాద్ 2024, ఆ తర్వాత జూనియర్ మిస్ హైదరాబాద్ 2024, మిస్సెస్ అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ హైదరాబాద్ 2024, గార్జియస్ మామ్స్ టు బి 24 అనేటువంటి ఈ 5 కేటగిరీస్ని మనం హైదరాబాద్ వేదికగా 5 రాష్ట్రాలని కలుపుకుంటూ 5 రకాల సౌత్ ఇండియా 5 రాష్ట్రాలు కలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్. ఇది 21 సెప్టెంబర్న ఫైనల్స్ జరుగుతాయండి. 21 సెప్టెంబర్న ఆడిషన్స్ జరుగుతాయి సార్. ఆడిషన్స్ జరిగిన తర్వాత ఫైనల్స్ రౌండ్స్ కూడా మన హైదరాబాద్ వేదికగా చేస్తున్నాం. ఎన్నాళ్ళు డ్యూరేషన్ జరుగుతుందండి ఈ పోటీ? ఈ పోటీలు రోజుకో కేటగిరీలో రోజుకో ఒక వేదిక మీద ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం నిర్వహిస్తాం. అయితే వీటికి ఎంట్రీ ఫీజు లాంటివి ఏమన్నా ఉన్నాయంటే? ఎంట్రీ ఫీజు అనేది ఉంది సార్. ఎంట్రీ ఫీజు దానికంటే మన ట్రెడిషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్కి 80స్లో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు, 90s కావచ్చు, 70s కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, ప్రతి రాష్ట్రంలో వాళ్ళకి సంస్కృతి ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని మనము డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తాం. పోటీలో పార్టిసిపెంట్కి ట్రెడిషనల్ వేర్స్ అండి, వెస్ట్రన్ వేర్ వాళ్ళ చాయిస్ ఎలా? చాయిస్ వెస్ట్రన్ అనేది మనం కంప్లీట్గా యూజ్ చేయట్లేదు సార్. మనం చేసేది ట్రెడిషన్ అండ్ ఇండో వెస్ట్రన్ సార్. ఇండో వెస్ట్రన్. మీరు దీనికి ఈ పోటీలు నిర్వహించడానికి మీకు ఏది కారణమైంది? కెటలిస్ట్గా ఏది పనిచేసింది? ఈ పోటీలు మనము నిర్వహించడానికి గల కారణం అంటే సార్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో చాలామందికి అవకాశాలు రావట్లేదు. స్కిల్ ఉంటుంది వాళ్ళకి, మనకు తెలియకుండానే మనలో ఏదో ఒక రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ని ప్రపంచానికి చూపించట్లేదు, చేసుకోలేకపోతున్నారు. దానివల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించాలనేది మనం అనుకుంటున్నాం. ముఖ్యమైన ఉద్దేశం. దీనికి ప్రీవియస్గా ఇలాంటి పోటీలు నిర్వహించడంలో మీకు ఏదైనా అనుభవం ఉందండి? కలిసి పనిచేసే కో స్పాన్సర్స్గా ఉంది సార్. మనము ఈ ఫ్యాషన్ షో అనేది మనం దాదాపు లాస్ట్ 5 years నుంచి మనం చేస్తున్నాము. రీసెంట్లీ ఆగస్టు 24 బళ్ళారిలో, కర్ణాటక స్టేట్ బళ్ళారిలో సౌత్ ఇండియన్ వెస్ట్రన్ ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. తెలంగాణ నుంచి ఒక 10 members అక్కడ పార్టిసిపేట్ చేశారు, ఆంధ్ర నుంచి ఒక 10 members పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల నుంచి సౌత్ ఇండియా లెవెల్లో సెకండ్ ప్రైజ్ కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సెకండ్ ప్రైజ్ మన దగ్గరుండి మన గైడ్లైన్స్లో, మక్స్ గ్లోబల్ ఫౌండేషన్ గైడ్లైన్స్లో తనకి సెకండ్ ప్రైజ్ కూడా మన స్టేట్స్కి రావడం జరిగింది. ఈ పోటీలుకి మిస్ 2024 ఈ పోటీలు జరగటానికి న్యాయ నిర్ణేతలుగా ఎవరినన్నా నిర్ణయించుకున్నారండి? దీనికి నిష్ణాతులైన అనుభవం కలిగిన వాళ్ళు ఫ్యాషన్ ఇండస్ట్రీ, ముఖ్యంగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సర్టిఫైడ్ ఎవరైతే కేటగిరీ వైజ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం లిస్ట్ అవుట్ చేస్తున్నాం సార్. వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఎందుకంటే మనం గతంలో ఆగస్టు 24న ఆల్రెడీ ఫ్యాషన్ షో అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా సర్టిఫైడ్ ట్రైనర్స్ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. వాళ్ళతోనే మనము
స్టాండర్డ్ ప్రతిదీ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడము, ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపెంట్కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తాం. ఈ ఆడిషన్స్ నుంచి ఫైనల్స్ వరకు మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా హైదరాబాద్లోనే జరుగుతుంది. అవును సార్, ప్రతిదీ కూడా ఆడిషన్స్ టు ఫైనల్ రౌండ్స్ వరకు కూడా హైదరాబాద్ వేదికగా జరుగుతుంది సార్. అయితే ఇది ఫైనల్స్ దానికి ఫ్రీగా ఏమన్నా టెలివిజన్లో ప్రసారం చేయటం కానీ, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా ప్రాముఖ్యం చెందింది. సోషల్ మీడియాలో ఎవరికన్నా దాంట్లో లైవ్ ఇవ్వటం కానీ ఇలాంటి మనము ఈ ట్రెడిషనల్ వేర్ని మనము బాగా డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో ఉన్నాం కాబట్టి సార్, మనం సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, డిఫరెంట్ మనము ఈ వాయిస్ అవుట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకోయే విధంగా ఉన్నాము. ఆ రోజు ప్రోగ్రామ్ లైవ్ కావచ్చు, లేదంటే ఈ రోజు నుండి మొదలు పెడితేను ప్రతి ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఫైనల్ చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కరి హెల్ప్ కూడా మనకి కావాల్సిందే. మనము ఆ హెల్ప్ కూడా తీసుకోవడానికి మనం రెడీగా ఉన్నాం సార్. ఈ టోర్నమెంట్లో మీరు ప్రైజెస్గా ఏమన్నా కిరీటమే కాకుండా ఏదైనా మనీ ప్రైజ్ కూడా ఇవ్వటానికి? అవును సార్, ప్రతి కేటగిరీకి మనం 5 కేటగిరీస్కి ప్రస్తుతానికి మనము 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీతో పాటు కొన్ని గిఫ్ట్స్ కూడా మనం ఇస్తున్నాం సార్. గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తున్నాము. ప్లస్ ప్రతి పార్టిసిపెంట్కి, ముఖ్యంగా మనము విన్నర్ కంటే పార్టిసిపెంట్ ఇంపార్టెంట్. ఆ ప్రతి పార్టిసిపెంట్కి కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి పార్టిసిపెంట్కి ఒక మెడల్, ఒక మెమోంటో, ఒక సర్టిఫికేట్, అంటే ప్రతి ఒక్కరికి కూడా రికగ్నైజేషన్ అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇవన్నీ కూడా కమిటీ మెంబర్స్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఔత్సాహికులైన పార్టిసిపెంట్ ఉంటారండి, వాళ్ళకి గ్రూమింగ్ ఉండదు. అవునవును సార్, కానీ షార్ట్ టైం ఉంది. మీరు ఆడిషన్స్లో మీరు ఐడెంటిఫై చేస్తారు. అవునవును, వాళ్ళని ఏమన్నా గ్రూమింగ్ చేసే అవకాశం ఏమన్నా? అవును సార్, ప్రతిదీ మనము ఆడిషన్స్ పెట్టుకునేదే దానికోసం సార్. గ్రూమింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్, వాళ్ళ డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనము ఆడిషన్స్లో చూస్తాము. దాన్ని బట్టి మనము మళ్ళీ వాళ్ళని ఫైనల్ రౌండ్స్కి మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూమింగ్ చేయడానికి, ఆడిషన్స్లో పాల్గొనడానికి, సెలెక్ట్ అయిన వాళ్ళ గ్రూమింగ్ చేయడానికి ఏమన్నా ఫిక్స్డ్ ఫీజు లాంటిది ఏమన్నా ఉందా? అలాంటి ఫీజెస్ అనేది ఏం లేదు సార్. ఓన్లీ ఫర్ ప్రతి పార్టిసిపెంట్కి కేటగిరీ వైజ్గా మనము ఎంట్రీ ఫీజు రీజనబుల్గా మాత్రమే ఎంట్రీ ఫీజెస్ అనేది పెట్టాము సార్. ఎలాంటి ఫీ అనేది మనం ఛార్జ్ చేయట్లేదు దేనికి కూడా. నిజానికి ఇలాంటి ఫ్యాషన్ షోల్లో పాల్గొన్న యువకులకు సినీ రంగం, ఎంటర్టైన్మెంట్, మోడలింగ్, టెలివిజన్ రంగాల్లో అనేకమైన అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అవును, వాటి గురించి మిమ్మల్ని ఇప్పటికే పలు సంస్థలు కూడా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అవును సార్, వీళ్ళకి అవకాశాలు కూడా వచ్చే ఉంది కదా, ఆ వివరణ కూడా ఏమైనా చెప్తారు? ముఖ్యంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే మీ ద్వారానే థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నందుకు ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మీ ఓవరాల్ ఎంటైర్ టీమ్ ఎస్పెషల్గా. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చేసేటువంటి మెయిన్ కాన్సెప్ట్ మనం ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో టీవీ ఇండస్ట్రీ కావచ్చు, ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, ఆ తర్వాత సోషల్ మీడియా నెట్వర్క్స్ కావచ్చు, ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ఏదైనా ఫ్యాషన్ ఇండస్ట్రీ కావచ్చు, మేకింగ్ ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు, ఇవన్నీ కూడా ఈ అందరినీ కూడా మనం కలుపుకుపోవాలి పోవాలనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండోది వాళ్ళకి ఆ రంగాల్లో ఉన్నటువంటి ఏ రంగాలైతే ఉన్నారో ఆ రంగాలకి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం సార్. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏమైనా నిర్వహించే అవకాశం ఉందండి? ఫస్ట్ ఫేజ్లో మనము ఇప్పుడు మనం సౌత్ ఇండియా 5 స్టేట్స్ని చేస్తున్నాం సార్. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మనము నార్త్ సైడ్లో చేస్తున్నాం సార్. నార్త్ సైడ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇది అయిపోయాక నార్త్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నవి. ఓన్లీ ఫర్ ఫ్యాషన్ అనేది కాకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏం కావాలో అవన్నీ మన ప్లాట్ఫామ్లో ఇవ్వడానికి మనం రకరకాల డిజైన్స్ అనేది చేస్తున్నాం సార్. నమస్కారం అండి. మీ సంస్థ నిర్వహించే ఈ కార్యక్రమం మిస్టర్ అండ్ మిస్సెస్ హైదరాబాద్ 2024 విజయవంతం కావాలని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనసారా కోరుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ అనేది మాకు అవసరము. అంటే నేను మీ వేదికగా నేను కోరుకునేది ఏంటంటే
ఈ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అనేది ప్రతి ఒక్కరు కూడా ఏజ్తో సంబంధం లేకుండా 10 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 50 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫీమేల్స్ ఎవరైనా కూడా మీరు పాల్గొనవచ్చు. ప్రతిదీ కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్ 8121250102 కాంటాక్ట్ నెంబర్కి మాకు అప్రోచ్ అవుతే ఆటోమేటిక్గా మేము ప్రతిదీ కూడా మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉంటాము. ఇది ప్రతి ఒక్కరు కూడా మేము హ్యాండ్లూమ్ కావచ్చు అండి, ఆ తర్వాత జ్యువెలరీ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఈవెన్ దో షాప్స్ కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది ఒకటే, ఇలాంటి కాన్సెప్ట్ బేసిస్లో ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీ వంతుగా ప్రతి ఒక్కరూ సహకరిస్తారనేటువంటి దాంట్లో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.